పేతురు చెప్పిన ఒక మాట అంటే, ఇప్పుడు నీ మాట చొప్పున నేను వల వేస్తాను. చూడండి, నీ జీవితంలో దేవుని నుంచి స్పెసిఫిక్ నీడ్ కి తగ్గట్టుగా ఆశీర్వాదం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని నువ్వు వినాలి, వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి. దోణిలోకి ఆయనను ఆహ్వానించాడు. రెండోది, ఆయన చెప్తుండగా విన్నాడు. మూడోది, దోణిని లోపల నడిపించాడు. నువ్వేం చేయాలి? నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించాలి. రెండోదిగా ఆయన చెప్పేది వాక్యం నువ్వు వినాలి. మూడోదిగా ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి. అప్పుడు స్పెసిఫిక్ గా నీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఏం చెయ్యాలి, నువ్వు ఎక్కడ వల వేయాలి. మనము దాన్ని బైపాస్ చేసేసి ఒకటేసారి వల నిండాలి. కానీ దేవుని యొక్క ఉద్దేశం నీకు 2 కిలోల చేపలు ఇవ్వడం కాదు, 2 బోట్ల నిండా ఇవ్వడం. 2 బోట్ల నిండా ఇవ్వాలి అని కూడా జాగ్రత్తగా దేవుడు చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా వినడానికి అప్పగించాలి. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తే వలలో పడి చేప మళ్ళీ నీళ్ళలో దూకినట్టే. కానీ ఎప్పుడైతే నువ్వు ఫోకస్ ఆయన పైన, ఆయన మాటల పైన, ఆయన యొక్క నమ్మకత్వం పైన నువ్వు నిలిపి ఉంచుతావో తప్పనిసరిగా నీ జీవితం